హాయ్ గైస్, వెల్కమ్ టు జీవీ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం మన ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాం. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ ఇటు సైడ్ చూస్తే నంది హిల్స్ మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంటుంది. ఇప్పుడైతే మనం విశాల్ మెగా మార్ట్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు చూపిస్తాం, మొత్తం అంతా రికార్డ్ చేస్తా. అయితే నా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్లో ఉన్నా. ఇప్పుడైతే వాళ్ళు రెంట్ హౌస్లో ఉన్నారు. ఇక్కడ నుంచి నంది చూడొచ్చు మీరు. అక్కడ మంచి వ్యూ కనబడుతుంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. ఇక ఇంకొక 2 డేస్లో నేను నా రూమ్కి షిఫ్ట్ అవుతా. నెక్స్ట్ నుంచి ఇలా డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి. ఇక నుంచి మీకు డైలీ కొత్త కొత్త కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంటా. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎలా ఉందో ఎంత బాగుంది చూడండి. ఇట్లా టైంలో రావాలనిపిస్తుంది, బట్ ప్రతిదానికి టైం కుదరదు. చూడొచ్చు, ఇప్పుడైతే మేము విశాల్ మెగా మార్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం బిగ్ డేకి వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు చేతన్ మా ఫ్రెండ్. మా వాళ్ళు ఏమో చాలా ఎక్కువ షాపింగ్ చేస్తున్నట్లున్నారు. చూపికండి, చింతకాయ పూజ చేస్తారంటే ఈరోజు. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఆశీర్వాద్ ఆట కొనడానికి వచ్చినారు. కొనేది ఏం లేదు కానీ చూసేదే ఉంది. ఇంకొక చూస్తే రైస్ ఉంది. ఇవన్నీ నూకలు. గట్టికి మాట్లాడుకో. ఇవన్నీ సోనా మసూరి. ఇది సోనా మసూరినే కానీ డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ రైస్ ఇంకా బాగుంది. ఏ రైస్ నాకు తెలియదు కానీ రైసే. ఇప్పుడు నువ్వేం తీసుకుందాం అనుకున్నావు? ఇప్పుడు నేను చూసేది ఆశీర్వాద్ ఆట. ఆశీర్వాద్ ఆట రేట్ చూద్దాం. ప్రైస్ చూద్దాం. ఎంత ఉందంటే ప్రైస్ ఏందో ప్రైస్ లేదు కదా, చూడు కనబడుతుంది ప్రైస్. ఇది చూడండి ప్రైస్ 358. ఇది మావాడు చూడండి. దిస్ ఇస్ మిరియాలు తీసుకుందాం. రేపటికి మొత్తం అసలు జీలకర్ర తీసుకో. ఏ బ్రేమ్ తీసుకుంటున్నారా? ఏ బ్రేమ్ తీసుకుంటున్నారు అట్లా చెప్పండి. అట్లా ఇప్పుడు ప్రెజెంట్ రేపు బిర్యానీ పత్రి కాదు, జాపత్రి. అల్లం మురుగా ఉంటుందా? నిమ్మకాయ మంచిగా. గరం మసాలా తీసుకున్నాం. ఇంకా ప్యాలె తీసుకున్నాం. చింతకాయ కూడా కొందాం. చూద్దాం. జీలకర్ర, పసుపు, సాసులు. మావాడు వచ్చిన స్పెషల్ కోసం బిర్యానీ ఆకులు, గసగసాలు అన్నీ కొనుక్కున్నాం. అది ఎవరో కాదు. దిస్ ఈజ్ దట్ వినాయ్. ప్రస్తుతానికి చూద్దాం మరి.
విగ్రహాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి గట్టిగా అద్భుతంగా ఉంది. ఒక్కొక్కటి చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. బట్ రేట్ చూస్తే మా గుండెల్లో జడ వస్తుంది. ఏది చెప్పు ఇంకోసారి. రేట్ చూస్తుంటే మా గుండెల్లో ఒక ఇదైపోతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఏమో అంటానంటే ఇదే చెప్పురా. గుండెలు గుబేలు అంటున్నాయి, రేట్లు చూస్తాను. బట్ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, బట్ వర్తే. చాలా మంచి విగ్రహాలు ఉంటాయి. ఏదో అన్నా కరెక్ట్గా అవి వర్తే, కానీ మేము వాటికి వర్త్ కాదు, అందుకని కొనడం లేదు. జస్ట్ చూసి వెళ్ళడానికి వచ్చాం. బట్ కింద చాలా ఏమేమి తీసుకున్నాం కానీ చాలా సరుకులు తీసుకున్నాం, చాలా ఉన్నాయి. అవి ఈ వీడియోలో కంటిన్యూ అవుతాయి. అలానే ఫ్యామిలీకి ఈ బ్యాట్ అనేది ఒక ఎమోషన్. నేనే నెక్స్ట్ కాబోయే విరాట్ కోహ్లీ. జస్ట్ జోకింగ్. ఇంట్లో డెకరేషన్ కోసం వచ్చచ్చు, బడాయి కొట్టచ్చు. బడాయి కోసం ఎంతగాని అది రేటు? 75 రూపీస్. ఇవన్నీ చూడడానికి కోసమే, కొనడానికి కాదు. చెప్పు. మీరు ఆశ నమ్ముకోవాల్సిందే. ఇక్కడ అద్భుతమైన ప్రపంచం ఉంటుంది. ఇప్పుడైతే మన షాపింగ్ కంప్లీట్ అయింది, రూమ్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మన రైడర్ గణేష్. అండ్ అగైన్ ఇక్కడ ఏమేమి తీసుకున్నామో అన్నీ రూమ్కి వెళ్ళాక చూపిస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు మన చేతన్ అండ్ పవన్ వస్తున్నారు ఇద్దరు. హాయ్ చెప్పు. హాయ్ బాయ్. ఇప్పుడైతే మనం చిక్బల్లాపూర్ నుంచి రూమ్కి వెళ్తున్నాం. రోడ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంది, హెవీ ట్రాఫిక్ ఉంది. వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. మన రైడర్ కానీ ఫుల్ ఫామ్లో ఉన్నాము. చూడొచ్చు మీరు, లైటింగ్ ఉంది మన దగ్గరికి. ఇక్కడ చూడొచ్చు మీరు రోడ్డు. ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళాక ఏమేమి తీసుకున్నామో అన్నీ చూపిస్తాం. దాని బిల్ ఎంత అవ్వచ్చో మీరు చూసి కమెంట్ చేయండి. ఈడు బ్లాక్ మాంబా ఆయన పేరు. ఇప్పుడైతే మనం SJCIT కాలేజ్ దగ్గరికి వచ్చాం. ఇగో ఇన్ని SJCIT కాలేజ్ దగ్గర ఉన్నాం. ఇగో వీన్ని కలవడానికి వచ్చాం. చెప్పు, నా గురించి చెప్పు. జిమ్ బాయ్ అని చెప్పు. జిమ్కి పోతాడు, అందుకే హై ప్రోటీన్ తింటాడు ఈరోజు. ఏం రాదే? గుడ్డు అది బజ్జీలు. తిరిగి జిమ్కి పోతున్నాడు వీడు. వీనికి జిమ్ గిమ్ లేదు ఎప్పుడు, ఏమైనా సరే కానీ చేస్తాడు మావాడు. వేరే యుద్ధం చేస్తాడు మావాడు, నీకు తెలుసు అదే. చెప్పొద్దు. దాన వీర సూర కర్ణ. మా బాబాయ్కి తినేయలేదు కానీ పాపం దానాలు ఎక్కువ చేస్తాడు. ₹1,00,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయను. దాంట్లో మొదటి పని ఇదే. ఎస్, శనివారం గుడ్డు అనేది కాదు, ఏమి తిను నేను. అంటే నాన్ వెజ్ ఏమి తిన్ను. సోమవారం శనివారం నేనే చేస్తా. టైం వస్తుంది దానికి. ఈరోజు శనివారం మేము ఎగ్ తినమన్నా కానీ వీడు అదే చెప్పినాడు, ఎగ్. కానీ మామూలుకి యాడ్ దినము యాడ్ డేట్ అంటూ లేవు, ప్రతిరోజు సాగు కొడుతూ అంటాడు. చూడొచ్చు బా. ఈరోజు ఏం వారము? శనివారం. ఏం తింటాను? గుడ్డు. చూసారా, ఇది వెజ్ అండి. అయితే మా ఇంట్లో తినలేదు. దిస్ ఈజ్ వెరీ డిస్గస్టింగ్. వచ్చినప్పుడు దానికన్నా దారుణంగా ఉంది. చూడొచ్చు మా ఎక్స్పర్ట్ రైడర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఏదైనా సుందరలో చూపిస్తున్నాడు.
రూమ్కి అయితే వచ్చేసాం. సరుకులు తీసుకున్నాం. ఇంకా ఈయన గురించి మళ్ళీ మాట్లాడదాం. చాలా ఉంది ఈయన గురించి, ఒక చాలా చరిత్ర ఉంది. మీకు ఇది చరిత్ర కావాలనుకుంటే గిన కమెంట్ చేయండి, నేనే పక్కా తీస్తా. ఫైనల్గా మేమైతే రూమ్కి రీచ్ అయ్యాం. చూడొచ్చు మీరు ఇక్కడ మేము ఏమేమి తెచ్చుకున్నాము అన్నీ చూపిస్తాం మీకు. మా బ్యాచులర్ లైఫ్ ఎట్లుంటుందో ఇప్పుడు గని అని ఏమేమి తీసుకున్నాం అని ఒక్కొక్కటే చూపిస్తాడు. అన్బాక్సింగ్ చేస్తాడు అని మన గని చూపించబోతున్నాడు. చూడొచ్చు ఇవన్నీ మేము తెచ్చుకున్న సరుకులు. ఇంకా ఇక్కడ అయితే మనలో కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు ఈరోజు. చూద్దాం. మనలో అయితే ఏదేదో కొత్త కొత్త ప్రయోగాలన్నీ ట్రై చేస్తున్నారు. ఇక దేవునిపైనే భారం వేశాం. నెక్స్ట్ ఇదే బ్యాచులర్ లైఫ్ ఇన్ బిగ్ డే. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. బాగుందా ఫ్రెండ్స్?